గురుగారు ఇప్పుడు వాస్తు దోషం ఉన్న కూడా ఇల్లు కట్టుకుంటే తర్వాత దాన్ని సరి చేసుకోవచ్చా? కట్టుకున్న తర్వాత ఒక ముందు తెలియకుండా తర్వాత తెలిసిన తర్వాత దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అది కొంచెం కష్టం అనిపిస్తుంది. తాత్కాలికం అంతే, అది ముందులోనే ఉండాలి. తాత్కాలికం ఈ యొక్క వాస్తుకి అనుకూలంగా ముందులోనే గమనించి దాన్ని కట్టుకోవాలి. తర్వాత ఏం చేసినా నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. ఏదో నీ మనశ్శాంతి కోసం చేసుకోవటం అంతవరకే, ఏదో నీ మనశ్శాంతి కోసం చేసుకోవటం అంతవరకే. ముందుగానే వాస్తుని గమనించి వాస్తు ప్రకారం చేసుకుంటేనే దేనికైనా దారితేనే ఉంటుంది, లేకపోతే లేదు. తర్వాత మరి ఒక తెలియ కట్టేసేవండి మాకు ఇది సరి చేయండి అంటే అది జరిగే పని కాదు. ఏదో ఉపశమనం జరుగుద్ది అంతే. ఎందుకంటే గ్రహశాంతి చేసి కాస్త ఈ గుమ్మం అక్కడికి ఆ గుమ్మం ఎక్కడికి, లేకపోతే ఈ కిటికీ అక్కడ ఈ కిటికీ ఇక్కడ మార్చి కొంచెం ఏంటంటే ఉపశమనం చేస్తాడు అంతే. అది శాశ్వతంగా ఉండేటువంటిది ఏం కాదు. అంటే ఎప్పటికున్నా నష్టమే ఇంకా అది ఎలా కాదు, తప్పదు. అలాగే కొన్ని ఇళ్ళు ఇప్పుడు ఈ సిటీ ఉంది, వాస్తులు గట్రా ఏం లేవు. అలాగే కొంతమంది నాశనం అయిపోతున్నారుగా. మొత్తం ఇవన్నీ సహజం ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు అనుసరించే విధానం సరిలేదమ్మా. అంటే సిటీస్లో ల్యాండ్ ఎలా ఉంటుంది అంటే కొంచెమే ఉంటుంది, ఒకే దగ్గర ఉంటుంది. అది వాస్తుకు ఉన్నా లేకపోయినా అంటే అంత చిన్న చిన్న ల్యాండ్స్లో కూడా వాస్తు ఒక్కొక్కసారి ఉంటుందా గురుగారు? ఉంటుందమ్మా, ఉంటుందా? వాస్తు ఉంటుందమ్మా, లేకుండా ఉండదు. వారి యొక్క సుకృత ఫలితాన్ని బట్టి ముందుకెళ్ళిపోతుంది. జన్మత వచ్చేటువంటి యొక్క సుకృత ఫలితాన్ని బట్టి ముందుకు వెళుతుంది అటువంటి వాళ్ళకి. అర్థమైందా? కానీ కష్టం తప్పదు, కంపల్సరీ కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏమి ఉండదు, అది విషయం. ఓకే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే.